ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ మరియు సెక్యూరిటీ కార్మికులకు వయోపరిమితి 50 సంవత్సరాలు, విద్యార్హత 8వ తరగతి ఉండాలని ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మధ్యాహ్నం కాకినాడ జీజీహెచ్ మాతా శిశు విభాగం వద్ద ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ మధ్య జరిగిన అగ్రిమెంట్ కాపీ పత్రాలను దగ్ధం చేశారు. సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివేల వీరబాబు, జీజీహెచ్ శానిటేషన్ వర్కర్ యూనియన్ అధ్యక్షులు సిహెచ్ విజయ్ కుమార్లు మాట్లాడకుండా ఏళ్ల తరబడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ సేవలు చేస్తున్నామన్నారు. ఉద్యోగ భద్రత, గౌరవప్రదమైన జీతం, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం కార్మికులను రోడ్డున పడేసే పద్ధతులు మానుకోవాలన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వ విధానాలు పాత లేబర్ కూలీలు తీయడానికి ఒక ఎత్తుగడ్డ వేస్తే ఇప్పుడు 50 సంవత్సరాల దాటితే తీసేస్తాము, 8వ తరగతి చదివి ఉండే పనిస్తాము అని విధి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే మా డిమాండ్ ఏంటంటే నేను ఒకటే చెప్తా ఉన్నాం. అయ్యా, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పుడితే రిలీఫ్ వస్తువులోనే పుడతాము అని చెప్పారు. మా కడుపులు పుట్టక్కర్లేదు, మా కడుపులు పుట్టకుండా చాలు. మీరు ఆ చంద్రబాబు నాయుడు చెప్పే విధానం ఇదే. ఎందుకంటే మేము గత 600 రూపాయల దగ్గర నుంచి 25 సంవత్సరాలు వచ్చింది మా గుద్ద కిందకి. అయినప్పటికీ 20,000 దాటే జీతం దాఖలాలు లేవు. అది మానేసుకొని ఉండవాళ్ళకి పీకేస్తామంటే అది ఎక్కడ న్యాయం? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు పదవులకు రాకముందు ఏం చెప్పారు, పదవి వచ్చిందని ఏం చెప్తున్నారో ఒకసారి ఆలోచించే విషయం. నిజంగా 50 సంవత్సరాలు దాటి వాళ్ళకి ఉద్యోగం తీసేయాలనుకుంటే ముందు మీరే దిగాలి, గద్దెక్కి మీరు దిగాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి 53 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దాటి ఉన్నాయి. మీకు చాలామంది నిరుద్యోగులు ఒడ్డుపడ్డారు. అయితే మేము దేశంలో ఉన్న మలమూత్రాలన్నీ శుభ్రపరిచి మా ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి. అయినప్పటికీ మేము ఏదో ఏ రోజు కూడా డిమాండ్ చేసి అడగలేదు. మాకు పెన్షన్ ఇవ్వండి, లేదా మీరు చనిపోయినప్పుడు ఇంత డబ్బులు ఇవ్వండి, లేదంటే మీ దిగిన తర్వాత కొన్ని లక్షలు ఇవ్వండి, మేము ఏ రోజు డిమాండ్ చేయలేదు. మా ఉద్యోగ భద్రత మాకు కల్పించి మా జీవితకాలం మేము పనిచేసే యోగ్యత కల్పించమంటాం అంతే. అయ్యా, మీకు తెలియజేసి ఏంటంటే చాలామంది ఎన్నో జీవులు తీసుకొచ్చినా సరే మా వైపు వచ్చే కత్తి మీ మీద పెడతామని చెప్పి ఆ రోజు చెప్పారు. కానీ ఇది మాటల్లాగే ఉంది తప్ప చేతలు ఏమీ కనబడతలేదు. మళ్ళా వినిపించేది అంటే మీరు మొన్న అన్నారు టీజింగ్ హాస్పిటల్లోని ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నెంబర్ 1 స్థానంలో ఉంది అని అన్నారు మీరే. ఈరోజు కాకినాడ ఉన్న వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. ఆ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే మీరు కనుక ఈ 50 సంవత్సరాలు దాటి తీసేస్తాము, 8వ తరగతి పాస్ అయితేనే మేము ఉద్యోగం పెట్టుకుంటామని పిచ్చి ఆలోచనలు కానీ మైండ్లోకి వస్తే కనుక మా ప్రాణాలు దారపోసైనా సరే మేము దానికి కాపాడుకుంటాం. అందులో మా ప్రాణం పోయినా, ఎందుకంటే బతుకుతూనే పోయినప్పుడు మీరు చచ్చిన ఒకటే బతికిన ఒకటే. కాబట్టి మీ అందరూ గమనించి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ఉల్లంఘించుకొని మీకు మాకు న్యాయం చేస్తాను కోరుతూ గమనించుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా 26 ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ థర్డ్ పార్టీ కాంట్రాక్టులు నడుస్తున్నాయి. సిఐటి ఆధ్వర్యంలో అనేక సార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చాం. కనీస వేతనాలు అమలు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని. ఈ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 2025 జూన్ 1 నుంచి సెక్యూరిటీ కాంట్రాక్ట్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 1 నుంచి శానిటేషన్ కాంట్రాక్ట్ అమల్లోకి వచ్చింది. అయితే ఈ కాంట్రాక్ట్ అన్ని అమల్లోకి వచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వం టెండర్ పిలిచిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారితో కాంట్రాక్టర్లందరూ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఈ అగ్రిమెంట్లలో జీవో ప్రకారం ఇచ్చిన క్లాజ్ 2.13లో ఏం చెప్పారంటే శానిటేషన్ వర్కర్కి 50 సంవత్సరాల లోపల ఉండాలని, 8వ తరగతి చదవాలని. సెక్యూరిటీ గార్డు కూడా 50 సంవత్సరాల లోపల ఉండాలని, 10వ తరగతి పాస్ అయి ఉండాలని. ఇది అంత దుర్మార్గంగా ఉందంటే ప్రభుత్వ అధికారులు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో. లేబర్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ కంపెనీలలో కూడా రిటైర్మెంట్ వయసు 58, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ రంగరాయ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల యొక్క రిటైర్మెంట్ వయసు 63. ఓ పక్కన శానిటేషన్ కార్మికులు ప్రాణాలకు తెగించి ఈ ఆసుపత్రుల్లో సేవలు అందించి వేల మంది రోగులకి ఉపశమనం కలిగించే వృత్తిలో ప్రథమ స్థానం శానిటేషన్ వర్కర్స్. ఇందాక కార్మికులు చెప్పినట్టుగా పట్టకూటి కోసం ఇక్కడికి వచ్చారు. ప్రభుత్వం వారు ఉపాధికి భద్రత కల్పించి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాల్సి పోయి ఉన్న ఉపాధిని తొలగించేయడానికి ఈ రకంగా కాంట్రాక్టులకు మేలు చేయడానిక, లేదా మొత్తం వ్యవస్థనంతా కూడా చిన్నాభిన్నం చేయడానికి ఆలోచించాలని ఇప్పటికే రాయలసీమలో
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బంధువులే కాంట్రాక్ట్ పొందారట. వారు కాంట్రాక్ట్ పొందిన హాస్పిటల్లో 50 సంవత్సరాల పై ఉన్న వాళ్ళందరినీ రోడ్డు మీద నెట్టేశారు. మీకు ఏదైనా కార్మికుల పట్ల ప్రేమ అభిమానం ఉంటే ఆ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ అగ్రిమెంట్లో ఏదైతే 50 సంవత్సరాల వయసు 8వ తరగతి చదువు ఉందో తక్షణమే దీన్ని రద్దు చేయాలని సిఐటి తరఫున, శానిటేషన్ సెక్యూరిటీ యూనియన్స్ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వారు చేసుకున్న అగ్రిమెంట్ కాపీల్ని